వెల్కమ్ బ్యాక్. ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ అదే ఈఏపీ సెట్ ఎగ్జామ్స్ అనేవి చాలా ప్రశాంతంగా జరిగాయి. బోర్డు ఇప్పటికే ప్రైమరీ కీని మాస్టర్ కీ అంటాం, దాన్ని ప్రైమరీ కీని కూడా రిలీజ్ చేసింది. దాని మీద ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే రైజ్ చేయడానికి టైం కూడా ఇచ్చింది. అయితే ఈ వీడియోలో మీకు 140+ మార్క్స్ వస్తే, అంటే 145 నుంచి 135 మార్క్స్ ఈ మధ్య మార్క్స్ మీకు గనక వచ్చి ఉన్నట్లయితే మీకు ఏ ర్యాంక్ వస్తుందో ఈ వీడియోలో మనం చూద్దాం. అయితే ఇది ఎలా చెప్పగలం అంటే, ప్రీవియస్ ఇయర్స్ యొక్క డేటాని ఎనలైజ్ చేయడం ద్వారా, ప్రీవియస్ ఇయర్స్ అంటే కోవిడ్-19 తర్వాత జరిగినటువంటి ఎంసెట్ ఎగ్జామ్స్ యొక్క డేటాని గనక పరిశీలించి దాన్ని ఎనలైజ్ చేసినట్లయితే, అంటే ఆ మార్క్స్ యాజ్ వెల్ యాజ్ ర్యాంక్స్ని, ఆ డేటాని ఎనలైజ్ చేయడం వల్ల ఆ ట్రెండ్ అనేది అర్థం చేసుకొని, ఆ ట్రెండ్ అనేది ఇప్పటికి కూడా ప్లస్ కొంచెం మైనస్ కొంచెంలో ఉంటుంది కాబట్టి ఆ ట్రెండ్ని బేస్ చేసుకొని ఈ మార్క్స్కి ఏ ర్యాంక్ వస్తుందో మనం ఎనలైజ్ చేయవచ్చు. ఇది 99.99% ఎగ్జాక్ట్, అంటే 99% ఇది 99% అక్యురేట్ అనేది ఉంటుంది. ఎలాగంటే అక్యురసీ మనం కోవిడ్ తర్వాత అంటే 2001, 2002, 2003 డేటాని తీసుకున్నాం. ఈ డేటాలో 2 పారామీటర్స్ అనేవి తీసుకున్నాం. ఒకటి విద్యార్థికి వచ్చినటువంటి మార్క్స్ వర్సెస్ వాళ్ళ యొక్క ర్యాంక్స్. దాన్ని ఎనలైజ్ చేయడం ద్వారా ఆ ట్రెండ్ ఏంటో అర్థమవుతుంది. ఆ ట్రెండ్ని బట్టి ఈ సంవత్సరం విద్యార్థికి ఇన్ని మార్క్స్ వస్తే ఏ ర్యాంక్ వస్తుందో మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఈ ఎక్స్పెక్టేషన్ ఏదైతే ఉందో అది 99% అక్యురేట్గా ఉంటుంది. ఓకే, ఇక ఈ 160 మార్క్స్ ఎగ్జామ్లో 160 అవుట్ ఆఫ్ 160లో విద్యార్థికి కనుక 145+ మార్క్స్ వస్తే, 145+ మార్క్స్ వస్తే ర్యాంక్ వచ్చేసి విద్యార్థికి 601 నుంచి 900 వరకు ఉంటుంది. ఇక విద్యార్థికి 144+ మార్క్స్ వస్తే, 144+ మార్క్స్ వస్తే ర్యాంక్ వచ్చేసి 901 to 1200 వరకు ఉంటుంది. ఇక విద్యార్థికి 143 మార్క్స్ వస్తే 1201 అంటే 1201 నుంచి 1500 వరకు ర్యాంక్ ఉంటుంది. అలా కాకుండా విద్యార్థికి 142 మార్క్స్ వస్తే 1501 అంటే 1501 నుంచి 1800 వరకు ర్యాంక్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి విద్యార్థికి 141+ మార్క్స్ వచ్చినట్లయితే దాని అర్థం ఏంటంటే 141 to 142 ఈ మధ్యలో, అంటే 141.5 లేక 141, 142 ఈ మధ్యలో ర్యాంక్ ఉంటే విద్యార్థి, ఈ మధ్యలో మార్కులు ఉంటే విద్యార్థికి వచ్చే ర్యాంక్ ఏంటంటే 1801 నుంచి 2100 వరకు ర్యాంక్ ఉంటుంది. నెక్స్ట్ కనుక మనం మార్క్స్ చూసినట్లయితే విద్యార్థికి 140+ మార్క్స్ వచ్చినట్లయితే విద్యార్థికి 2101 నుంచి 2400 ర్యాంక్ ఉండేది ఉంటుంది. ఆ తర్వాత విద్యార్థికి 139 మార్క్స్ వస్తే, 139 మార్క్స్ వస్తే 2400 ప్లస్ 2401 to 2700 ర్యాంక్ ఉంటుంది. నెక్స్ట్ విద్యార్థికి 138 మార్క్స్ వస్తే 2701 to 3000 వరకు ర్యాంక్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి విద్యార్థికి కనుక 137 మార్క్స్ వస్తే 3001 నుంచి 3450 వరకు ఉంటుంది. విద్యార్థికి కనుక 136 మార్క్స్ వస్తే ర్యాంక్ వచ్చేసి 3451 నుంచి 3900 ర్యాంక్ ఉంటుంది. లాస్ట్ విద్యార్థికి కనుక 135 మార్క్స్ వస్తే, విద్యార్థికి 135 మార్క్స్ వస్తే అప్పుడు మనం ర్యాంక్ని ఈ విధంగా ఉంటుంది, 3901 నుంచి 4050 వరకు ర్యాంక్ ఉంటుంది. ఇది ఈ రాబోతున్నటువంటి మనం ఏపీ సెట్ లేక ఎంసెట్ యొక్క ర్యాంక్స్ ఈ విధంగా ఉండబోతున్నాయి. రిజల్ట్స్ అనేవి మనకు జూన్ 3rd వీక్లో వచ్చేటటువంటి అవకాశం ఉంది. అంటే జూన్ 15th తర్వాత రిజల్ట్స్ అనేవి వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఎనీహౌ మీరు రాసినటువంటి, అంటే మీకు రాబోతున్నటువంటి మార్క్స్ని బట్టి మీ ర్యాంక్ని మీరు ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఇది అక్యురసీ విషయంలో మీకు ఒక డౌట్ వస్తుంది. అక్యురసీ అనేది ఇది 99% అక్యురేట్గా ఉంటుంది. ఇది అజంప్షన్ కానే కాదు. విద్యార్థులారా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇది అజంప్షన్ కాదు. ఇది ఏంటంటే సైంటిఫికల్ మెథడ్లో ఎనలైజ్ చేసినటువంటి డేటాని బట్టి ట్రెండ్ని ఎక్స్ట్రాక్ట్ చేయడం ద్వారా వచ్చినటువంటి ర్యాంక్స్. ఇది వీడియో. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు. థ్యాంక్స్.